హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ ఆమ్లెట్. ఏంటి వెజ్తో ఆమ్లెటా అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. వెజిటబుల్స్ అలానే ఆకుకూరలు తినని వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి రెసిపీ చేసి పెట్టండి, తెలియకుండానే చక్కగా తినేస్తారు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు క్యారెట్ ఇలా సన్నగా తురుముకున్నది వేసుకోవాలి. 1/2 కప్పు కరివేపాకు అలానే కొత్తిమీర తురుము వేసుకొని 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు సన్నగా చాప్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత 1/2 కప్ శనగపిండి కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్ ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఓట్స్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి. 1/2 కప్ బియ్య పిండి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి కలుపుకోవద్దండి, మరీ పిండి చిక్కగా ఉన్న బాగోదు, అలానే మరీ లూజ్గా ఉన్న బాగోదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలండి. చిటికెడు ఇంగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోండి. పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం మందంగా వేసుకోండి. మీరు వీటిని కాల్చుకునేటప్పుడు ఖచ్చితంగా పైన మూత వేసుకొని కాల్చుకోండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.